మనలో చాలామంది గోల్డ్ జ్యువెలరీ షాప్కి అయితే వెళ్తూ ఉంటాం. అండ్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా ఎక్కువగా సేల్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, సార్ స్కీమ్ కట్టండి సార్, మీకు ఎటువంటి విఏ ఛార్జెస్ ఉండవు, జిఎస్టీ ఉండదు, మీరు ఇప్పుడు ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ పే చేస్తే చాలు, మీకు 1,10,000 రూపీస్ అవుతుంది, అప్పుడు మీకు ఒక 1,50,000 1,40,000 ఎంతో కొంత వర్తబుల్ గోల్డ్ అనేది మీరు హ్యాపీగా ఇంటికి తీసుకెళ్ళచ్చు. ఎటువంటి విఏ ఛార్జెస్, ఎటువంటి జిఎస్టీ, ఎటువంటి మేకింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవు అని చెప్పి క్లియర్గా మనకి ఆ పాలసీని అయితే అమ్ముతూ ఉంటారు. సో అది కూడా ఒక రకమైనటువంటి పాలసీనే. ఓకే, అయితే ఈ స్కీమ్ అనేది మనం కట్టడం వల్ల మనకి లాభమా నష్టమా అనేది ఈ వీడియోలో చెప్తాను. రెండోది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ థియరిటికల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ప్రాక్టికల్గా కూడా నేను ఒక ఎస్టిమేటెడ్ స్లిప్ అయితే తీసుకోవడం జరిగింది, అండ్ దాన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ గోల్డ్ అనేది నిజంగానే ఇన్వెస్ట్మెంట్గా యూజ్ చేయొచ్చా లేదా, ఎవరైతే గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నేను సజెస్ట్ చేసేది వచ్చేసి ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమే. మరి ఈ స్కీమ్ కట్టేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ కడితే బెస్ట్, అండ్ ఎక్కడ మనకు బెటర్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది, అండ్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎలా ఆలోచించాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే ఇస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి, ఎందుకంటే ఇది మళ్ళీ చాలా మంది కడుతూనే ఉంటాం, అండ్ నేను కూడా అలాగే కడుతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ ఈ వీడియో, అండ్ మిస్ కాకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పుడు నేను మీకు థియరిటికల్ గా ఒక గోల్డ్ ఐటమ్ తీసుకుంటే ఎలా, ఒక స్కీమ్ లో జాయిన్ అయిన వ్యక్తి తీసుకుంటే ఎంత బెనిఫిట్ ఉంటుంది, జాయిన్ అవ్వకుండా డైరెక్ట్ గా కొనుక్కుంటే ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా ఇప్పుడు నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక గోల్డ్ ఐటమ్ అయితే ఎగ్జాంపుల్ గా తీసుకోవడం జరిగింది, ఒక చైన్ అనుకోండి. అండ్ ఆ గోల్డ్, ఆ చైన్ ఎంత ఉంది అంటే 23 గ్రామ్స్ ఉందన్నమాట. ఓకే, సో 23 గ్రామ్స్ ఉంది. అండ్ ఈ 23 గ్రామ్స్ ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే విత్ వేస్టేజ్తో సహా నేను వేయడం జరిగింది. అండ్ ఇప్పుడు గోల్డ్ వాల్యూ అనేది 5,700 రూపీస్ అయితే వేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ యొక్క క్యాలిక్యులేషన్ ఎలా స్టార్ట్ అవుతుందో ఇక్కడ నేను మీకు క్లియర్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమైపోతుందిలేండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చైన్లో వాళ్ళు చూపించేది గోల్డ్. సో గోల్డ్ ఎంత ఉంది, 20 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ మాత్రమే ఉంది. అంటే చైన్ని మనం వెయిట్ చేస్తే 20 గ్రామ్స్ మాత్రమే వస్తుంది, కానీ ఐటమ్ అనేది మనం 23.6 గ్రామ్స్ ఇచ్చి కొనుక్కుంటున్నాం. ఎందుకు కొనుక్కుంటున్నాం అనేది కూడా నేను మీకు చెప్తాను. సో 1,14,000 రూపీస్ అనేది దాని యొక్క గోల్డ్ యొక్క వాల్యూ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి విఏ అంటే వాల్యూ ఎడిషన్ లేదా వేస్టేజ్, ఏ రకంగానైనా సరే చెప్తారు. అంటే ఈ గోల్డ్ చైన్ చేయటం వల్ల మనకి కొంత వేస్టేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో గోల్డ్ అనేది పోతూ ఉంటుంది. సో రబ్బింగ్ చేసేటప్పుడు కానీ లేదనుకుంటే డెఫినెట్గా మౌల్డింగ్ చేసేటప్పుడు చాలా వేస్టేజ్ ఉంటుందని చెప్పి అప్పటి నుంచి మనకి వేసుకోవడం జరిగింది. సరే, ఈ వేస్టేజ్ అనేది 3.6 గ్రామ్స్ ఎలా చెప్పారు సార్, అక్కడ మనకి వేస్టేజ్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు. కొంతమంది గ్రామ్స్ రూపంలో మెన్షన్ చేస్తారు, కొంతమంది 18%, 20.02% ఇలా పర్సెంటేజ్ లెక్క వేస్తారు. సో ఎలా వేసుకోవాలి, క్యాలిక్యులేటర్లో కొడితే వచ్చేస్తుంది. ఓకే, ఏం లేదు, సింపుల్గా క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. సో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసిన తర్వాత నార్మల్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. సో 20 గ్రామ్స్ కదా, ప్లస్ కొట్టండి. ప్లస్ కొట్టిన తర్వాత ఎంత పర్సెంటేజ్ అని చెప్పారు, 18% అనేది అక్కడ ఉంది. ఓకే, సో 18 అనేది నెక్స్ట్ మీరు ఇక్కడ పర్సెంటేజ్ లెక్క క్యాలిక్యులేట్ చేయండి, ఈజ్ ఈక్వల్స్ టు కొట్టండి, 23.6 వచ్చేస్తుంది. ఓకేనా, సో అలానే మీరు ఇక్కడ క్లియర్గా 23%కి అప్పుడు 3.6 గ్రామ్స్ అనేది మీరు ఎక్స్ట్రాగా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో అలా ఇచ్చిన దానికి గాను 20,000 రూపీస్ అనేది వేస్టేజ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి మేకింగ్ ఛార్జ్ అని ఉంది, నేను ఇక్కడ 0 అయితే వేస్తున్నాను. ఒకవేళ మీకు మేకింగ్ ఛార్జ్ వేరేగా వేస్తే మాత్రం డెఫినెట్గా ఆ స్టోర్లో నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే మీరు ఇంకా ఎక్కువగా పే చేస్తున్నట్టు. అందుకని దీన్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పే చేయమాకండి, వేస్టేజ్ మాత్రమే ఉండాలి. మేకింగ్ ఛార్జ్ ఉంది అంటే ఇంకొంచెం మీరు ఎక్స్ట్రాగా పే చేస్తున్నట్టు, ఐ వోంట్ రికమెండ్ ఇట్. ఓకే, నెక్స్ట్ స్టోన్ వాల్యూ ఎలా లేదన్నా సరే తక్కువలో తక్కువ ఒక 3,000, 2,000, 1,000 స్టోన్ వాల్యూ ఉంటుంది. అండ్ అది కూడా నేను ఇక్కడ వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ జిఎస్టీ, మరీ బంగారం ముద్ద తీసుకోలేం కదా, అందుకని ఓ 3,000 రూపీస్ వేయడం జరిగింది. అండ్ జిఎస్టీ అనేది 3% అనేది ఫిక్స్డ్ కాబట్టి ఇక్కడ 4,110 రూపీస్ అనేది జిఎస్టీ పడింది. సో టోటల్గా ఈ ఆర్నమెంట్ కాస్ట్ మనం పర్చేస్ చేయాలి అంటే 1,41,110 రూపీస్ అవుతుందండి. ఇప్పుడు నార్మల్గా క్యాష్ అండ్ క్యారీలో కొనుక్కుంటే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ నేను మీకు చెప్తున్నాను. డైరెక్ట్గా నా దగ్గర మనీ ఉంది, ఇప్పుడు నేను గోల్డ్ జ్యువెలరీకి వెళ్ళాను, రేపు నాకు మ్యారేజ్ ఉంది, డెఫినెట్గా నేను ఇప్పుడే కొనాల్సి ఉంటుంది, అంతే కదా, ముందుగానే కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇలా కొనుక్కొని నేను మనీ అయితే ఇచ్చేసి ఈ 1,41,000కి నేను తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకొకరు ఏం చేశారంటే 1 ఇయర్ బిఫోర్గా ఆలోచించి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్లో కట్టడం వల్ల ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ పే చేస్తే 1,10,000 అవుతుంది కదా. సో దానికి ఒక 20 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వచ్చింది అనుకుందాం, వస్తుంది. అండ్ యావరేజింగ్ కూడా అవుతుంది కాబట్టి వెయిట్ బ్లాక్ కానీ తీసుకుంటే ఈ 20 గ్రామ్స్కి ఈ 3 గ్రామ్స్ ఏదైతే వేస్టేజ్ ఉందో అది వాళ్ళకి వెయ్యరు.
ఓకే, మిగతావన్నీ యాజ్ టీజ్గా ఉంటాయి. సో ఇక్కడ మేకింగ్ ఛార్జ్ వేరు అండ్ అలాగే వేస్టేజ్ ఛార్జ్ కూడా వేరు. సో ఈ 20,000 అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ వాళ్ళకి మిగిలిపోతుంది. 10,000 రూపీస్ దగ్గర మీకు 20,000 మిగులుతుంది అంటే ఒక 30,000 రూపీస్ 40,000 రూపీస్ ఏంటి అంత కడతారా అంటే గోల్డ్ మీకు తెలిసిందే కదా ఎలా కొంటారో, హారాలు అవి ఎలా చూసుకున్నా సరే మీకు మినిమంలో మినిమం ఒక 5 తులాల నుంచి 6 తులాలు ఈజీగా ఉంటుంది, అంతే కదా. సో అలా అనమాట. సో ఎవరైనా సరే హెవీ నెక్లెసెస్ కానీ ఏమైనా హెవీగా ప్లాన్ చేసేటప్పుడు ఇలా ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ద్వారా తీసుకోండి, మీకు చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ స్టోన్, మనకి స్టోన్ అనేది కామన్. ఇక్కడ కేవలంగా మీకు తగ్గేది ఎక్కడ అంటే వేస్టేజ్, విఏ ఎక్కడ కూడా ఉండదన్నమాట. ఓకే, అండ్ డబ్బులు ఎవరికి ఊరికే రావని ఊరికే చెప్పలేదు. ఓకే, అండ్ ఇక్కడ మనకి గోల్డ్ స్కీమ్లో కానీ జాయిన్ అయితే ఏం లేదు, మీరు ఇక్కడ 1,14,000 రూపీస్ అనేది గోల్డ్ పే చేస్తారు. ఇక్కడ ఈ 20,000 ఉండదు కాబట్టి దీన్ని ప్లస్ దీన్ని జిఎస్టీని యాడ్ చేస్తే మీకు 1,20,000 వస్తుంది. ఇప్పుడు ఈ 20,000 కూడా 3% ఎక్స్ట్రాగా జిఎస్టీ అనేది మనకు తగ్గుతుంది, ఎందుకంటే ఈ 20,000 బిల్ వాల్యూలో యాడ్ చేయలేదు కాబట్టి. ఈ గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి 1,20,000 రూపీస్కి మనకి గోల్డ్ ఆ ఆర్నమెంట్ దొరుకుతుంది. అదే ఆర్నమెంట్ క్యాష్ అండ్ క్యారీ కొనే వాళ్ళకి 1,41,000 రూపీస్కి దొరుకుతుంది. ఇక్కడతో అయిపోలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమనుకుంటున్నాను అంటే నాకేదో అవసరం వచ్చింది లేదా ఒక ల్యాండ్ తీసుకోవాలి అనుకుంటున్నాను, అప్పుడు నాకు బల్క్లో గోల్డ్ అనేది సేల్ చేయాల్సి ఉంటుంది. సో సేల్ చేసేటప్పుడు ఎవరికి ఎలా నష్టం వస్తుందో కూడా ఇక్కడ మనం ఆలోచించాలి కదా. సేమ్ షాప్లో ఒక 2 ఇయర్స్ తర్వాత సేల్ చేయాలనుకున్నారు, 2 ఇయర్స్ తర్వాత వాల్యూ వచ్చేసి 6,000 రూపీస్ వెళ్ళింది ఒక గ్రామ్కి. ఇప్పుడు నేను ఇక్కడ 5,700 తీసుకోవడం జరిగింది కదా ఇక్కడ. ఓకే, అండ్ ఇప్పుడు 6,000 రూపీస్ అయింది. అండ్ ఇద్దరు సేల్ చేశారు. ఎంత సేల్ చేస్తారు? 20 గ్రామ్స్. ఈ 23 గ్రామ్స్ అనేది మీ 3 గ్రామ్స్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది వేస్టేజ్ కింద పోయింది కాబట్టి 20 గ్రామ్స్ నెట్ వాల్యూ. సో ఈ నెట్ వాల్యూ కానీ చూసుకుంటే ఇతనికి వచ్చేది 1,20,000. ఇతనేమైనా 1,20,000 రూపీస్ హార్డ్ క్యాష్ పెట్టారు. అండ్ నేను ఇప్పుడు కొనేటప్పుడు ఎంత కొన్నాను? 1,20,500కే కొన్నాను. కానీ అదే వేరే వ్యక్తి ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా క్యాష్ అండ్ క్యారీ కొన్నారో వాళ్ళు 1,41,000 రూపీస్ పెట్టుకున్నారు. అండ్ ఇప్పుడు జనరల్గా ఈ లాస్ అనేది 21,000 రూపీస్ అనేది క్యాష్ అండ్ క్యారీలో డైరెక్ట్గా మీరు ఒక ఆర్నమెంట్ కొనడం వల్ల మీరు ఒక 20,000 రూపీస్ లాస్ చూశారు. అండ్ అలానే నేను ఒక 500 రూపీస్ అనేది లాస్ చూడడం జరిగింది. సో క్లియరా, మీకు అర్థమైందా? అండ్ వీళ్ళకి డిస్కౌంట్ ఇస్తారు, వీళ్ళకి డిస్కౌంట్ అనేది ఎవరు 18%. అంతకంటే ఎక్స్ట్రాగా ఏదైనా విఏ యాడ్ ఉందనుకోండి, అంటే ఒక్కొక్క ఐటమ్ ఉంటుంది లైక్ యాంటిక్ జ్యువెలరీ అని చెప్పి ఇలా రకరకాలైనటువంటి ఐటమ్స్ ఉంటాయి. సో ఐటమ్స్కి 24 ఉంటాయి, 25 ఉంటాయి. అప్పుడేమవుతుంది 18కి అబౌవ్ ఎంతైతే ఉందో దానికి మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. 5%, 6%, 4% అనేది దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. ఓకే, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్గా చేద్దాం అనుకుంటే మాత్రం డైరెక్ట్గా ఫస్ట్ నుంచి కూడా ఇలా స్కీమ్స్ ద్వారా జాయిన్ అయ్యి కొనుక్కుంటే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ దీన్ని నేను ఇప్పుడు ఒక సేల్స్ ఎస్టిమేట్ని తీసుకొని నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెరీ సింపుల్. జనరల్గా 60 గ్రామ్స్ అనేది, ఓకే, 60 గ్రామ్స్ అనేది ఏదో ఒక చైనో ఏదో తీసుకోవడం జరిగింది. 60 గ్రామ్స్ అనేది దాని యొక్క నెట్ వాల్యూ ప్లస్ ఇక్కడ 11.7 ఉంది చూసారు కదా. అండ్ ఇది వచ్చేసి మనకేంటి అంటే వేస్టేజ్. సో అది ఎంత పడుతుందంటే ఆల్మోస్ట్ 19%, 19.1, 19.2 ఈ రేంజ్లో పడుతుంది. అంటే మనకు వచ్చే వాల్యూ ఎంత, వాళ్ళు ఎంత ఇస్తున్నారు? 18%. కొంతమంది అసలు ఏమి ఇవ్వకుండా కూడా తీసేసుకోండి అని చెప్తారు. సో అలా వస్తే మరీ మంచిది. బట్ మ్యాక్సిమం బ్రాండెడ్ స్టోర్స్లో 18% వరకు కూడా మనకి విఏ ఇస్తారు. సో ఈ విఏ అనేది మనకు ఉండదు. ఓకే, జనరల్గా ఇప్పుడు ఏమవుతుంది? వెరీ సింపుల్ అండి. ఒక వ్యక్తి వచ్చి 4,17,000కి క్యాష్ అండ్ క్యారీ డైరెక్ట్ హార్డ్ క్యాష్ కానీ ఇస్తే 4,17,000 కొంటున్నారు. అదే ముందు నుంచి మంత్లీ ఎంతో కొంత కట్టుకునే వ్యక్తి సో గోల్డ్ అనేది ఎంత కొనుక్కుంటున్నారు? జస్ట్ 3,50,000కే కొనుక్కుంటున్నారు. అంటే ఎంత వాల్యూ అనేది ఇక్కడ యాడ్ అయిందో చూసారు కదా. క్లియర్గా ఇక్కడ మనకు తెలిసిపోతుంది. స్టోన్ వాల్యూ సేమ్గానే ఉంటుంది. జిఎస్టీ కూడా మనకి వేరే వ్యక్తితో కానీ కంపేర్ చేస్తే కొంచెం తగ్గిద్ది, ఎందుకంటే మనకి బిల్ వాల్యూలో 50,000 తగ్గింది కాబట్టి 50,000కి 3% తగ్గిపోద్ది అనమాట. ఓకే, సో ఇలా కానీ చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్గా క్యాష్ అండ్ క్యారీలో పెట్టి కొనుక్కునే వ్యక్తి ఏమో 3,68,000 కొనుక్కుంటారండి. అండ్ ఇతను వచ్చేసి డైరెక్ట్ క్యాష్ అండ్ క్యారీ కొనుక్కునే వ్యక్తి వచ్చేసి 4,35,000 రూపీస్ పడుతుంది. ఇక్కడ బిల్ వాల్యూలో కానీ చూసుకుంటే 5,770 అంటే 5,800 రూపీస్ ఉందనుకోండి, 200 రూపీస్ పెరగదా? సో 6,000 కానీ వెళ్తే ఈ 60 గ్రామ్స్ ఆఫ్ వెయిట్కి మనకి ఎంత వస్తుంది? వెరీ సింపుల్, 3,60,000 దగ్గరగా వస్తుంది మనకి కదా. అండ్ వీళ్ళకి కూడా 3,60,000. సో ఇతనికి వచ్చిన లాస్ ఏమో 4,200, ఇతనికి వచ్చిన లాస్ ఏమో 71,000 రూపీస్. కాబట్టి గోల్డ్ని ఎప్పుడు కూడా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ద్వారా తీసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజ్. అండ్ ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత క్లియర్గా మీకు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అనేవి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అని చెప్పేసి మీకు క్లియర్గా తెలుస్తుంది. హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు, నేను రికమెండ్ చేస్తున్నానని చెప్పి మీకు అర్థమవుతుంది. అయితే వెళ్ళిపోకూడదు, ఎందుకంటే ఇక్కడ మనం కొన్ని చెక్ లిస్ట్స్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం 1 by 1. నెంబర్ 1, అది బ్రాండెడ్ స్టోర్స్లో మాత్రమే కట్టండి.
మన ఊర్లో ఉంది కదా, మన ఊర్లో ఇదే పెద్ద స్టోర్ కదా అని చెప్పి మీరు కడుతున్నారు అంటే డెఫినెట్గా అది ట్రస్ట్ మీద బేస్ అయి ఉంటుంది. నేను వాళ్ళు బ్యాంక్రప్సీ అయిపోతారని నేనేం చెప్పట్లేదు. వెరీ సింపుల్, కొంచెం బ్రాండెడ్ స్టోర్స్లో ఇలాంటి స్కీమ్స్ కట్టుకుంటే బెస్ట్. మీకు నిజంగా ఒక మంచి ఆర్నమెంట్ నచ్చింది అంటే డైరెక్ట్గా క్యాష్ అండ్ క్యారీ మన చిన్న చిన్న స్టోర్స్లో తీసుకోమని చెప్తాను. అండ్ చిన్న చిన్న స్టోర్స్ని ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది. నెక్స్ట్ మనం కట్టేటప్పుడు మనీ అనేది కొంచెం ఎక్కువగానే కట్టడానికి ట్రై చేయండి. ఒక ఆర్నమెంట్ నెక్స్ట్ తీసుకునేటట్టు ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఓకే, సో మ్యారేజెస్ ఎవరైనా పెట్టుకున్నట్లయితే డెఫినెట్గా ముందే తెలుస్తాయి వాళ్ళకి. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఈ వెయిట్ బ్లాక్ కానీ రేట్ బ్లాక్ కానీ కొన్ని ఆఫర్స్ కొన్ని స్టోర్స్లో ఉంటాయి. మలబార్లో కానీ మనం చూసుకున్నట్లయితే మనకి మ్యారేజ్ ముందు మనం ఎంత 10% ఎంతో కొంత డౌన్ పేమెంట్ కడితే సేమ్ అదే రేట్కి మనకు అప్పుడు లాక్ అవుతుంది అనమాట. సో ఇలాంటి అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. సో అందుకనే ప్లాన్ చేసుకొని కట్టండి, బ్రాండెడ్ స్టోర్స్లో కట్టండి. నెక్స్ట్ మనకి వేస్టేజ్ అనేది 18% మినిమం ఇవ్వాలి. అలా కాదు 14% ఎలా ఇచ్చారు అంటే మాత్రం అస్సలు వద్దు. అండ్ నాకు తెలిసి కేవలంగా తనిష్క్లో మాత్రమే దొరకట్లేదు మంచి రిటర్న్. వేరే ఎక్కడ చూసినా సరే మంచి రిటర్న్ అయితే దొరుకుతుంది. లేదు మీ తనిష్క్ స్టోర్లు ఎవరైనా సరే చూస్తే డెఫినెట్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ దగ్గర అయితే మాత్రం కట్టడం అనేది వేస్ట్ అని నాకు అనిపించింది. మిగతా అన్ని స్టోర్స్లో నేను కంపేర్ చేస్తే ఈ వీడియో కోసం అందరూ సేమ్గానే ఇస్తున్నారు, కాకపోతే డిఫరెంట్గా వాళ్ళు అయితే బిజినెస్ చేసుకుంటున్నారు. అంతే సింపుల్. ఎవరి దగ్గర కట్టిన ఒకటే పెద్ద బ్రాండ్స్ గురించి మాట్లాడుతున్నాను. నెక్స్ట్ మేకింగ్ ఛార్జ్ అనేదే ఉండకూడదు. అది క్లియర్గా మీరు అడగండి. మేకింగ్ ఛార్జ్ వేరు, వేస్టేజ్ వేరు. మేకింగ్ ఛార్జ్ అంటే తయారు చేయడానికి గల ఫీజు, వేస్టేజ్ అంటే తయారు చేసేటప్పుడు వేస్టేజ్ అయిందని చెప్పి దాన్ని బంగారం రూపంలో తీసుకుంటారు, దాన్ని వేస్టేజ్ అంటారు. సో ఇవి రెండు బాగా గమనించండి. బ్రాండెడ్ స్టోర్స్లో ఈ మేకింగ్ ఛార్జ్ అనేది ఉండదు, ఓన్లీ వేస్టేజే ఉండాలి. నెక్స్ట్ ఆర్నమెంట్ తీసుకునేటప్పుడు విఏ అనేది ఎంత ఉందో బాగా గమనించండి. ఎందుకంటే నేను ఖజానాలో కంపేర్ చేసినప్పుడు నాకేంటి అంటే 21.9%, 23%, 24% ఈ రేంజ్లో మనకి బాధేయడం జరిగింది. జనరల్గా నేను 15, 16, 18 ఉంటాయి, అంతకుమించి ఉండవేమో అనుకున్నా, కానీ కాదు. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే మీరు వెళ్ళి ఒక నెక్లెస్ తీసుకురండి, అది 18%లో ఉండాలి అని చెప్పేసి అడిగాను. అతను గట్టిగా లాగి తీసుకొచ్చింది 19%. అంటే చూడండి, అక్కడ 1% ఈజీగా లాగుతున్నారు. కాబట్టి గోల్డ్ షాప్స్ ఏమీ కూడా లాస్ అయిపోవటం లేదు. మరి మనం లాస్ అయిపోతున్నాం అంటే మనము ఏమి లాస్ అయిపోవట్లేదు. నెక్స్ట్ డిజైన్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా లేవా, మీకు నచ్చేటట్టు ఉన్నాయా లేవా, ఫ్యూచర్లో మీరు తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ స్టోన్స్ అనేవి ఏవైతే వాళ్ళు సేల్ చేస్తున్నారో దాన్ని బైబ్యాక్ తీసుకుంటున్నారా లేదా, దానికి సర్టిఫికేట్ ఇస్తున్నారా లేదా, అండ్ గోల్డ్ 24 క్యారెట్ ఇస్తున్నారా, 18 క్యారెట్ ఇస్తున్నారా, అండ్ ఇచ్చేటప్పుడు హెచ్యుఐడి నెంబరు, హాల్ మార్కు అన్నీ కూడా మనకి బ్యాక్ సైడ్ ప్రింట్ అయ్యి ఉంటే అవి క్లారిటీగా చెక్ చేసుకొని తీసుకోండి. ప్రాబ్లం ఏం లేదు, మీరు ఇంటికి వచ్చాక కూడా హ్యాపీగా ఫోన్లో చెక్ చేసుకోవచ్చు. వాటికంటూ కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, అవి ఇక్కడ మెన్షన్ చేస్తాను, డెఫినెట్గా అందులో చెక్ చేసుకోండి. మరి ఇప్పుడు ఈ గోల్డ్ షాప్ ఓనర్స్కి అడ్వాంటేజ్ ఏంటి, ఎందుకు అలా ఇచ్చేస్తున్నారు? అన్ని అడ్వాంటేజెస్ ఒక కస్టమర్కి ఒక బిజినెస్ మ్యాన్ ఇస్తాడా? ఇది ఎక్కడైనా విన్నామా? చాలా మందికి డౌట్ ఉంటుంది. వెరీ సింపుల్ అండి. వాళ్ళకి నెంబర్ 1, మీరు ఏదైతే కమిట్మెంట్ ఇస్తున్నారో ఆ కమిట్మెంట్ ప్రకారంగా మీరు అదే స్టోర్లో తీసుకోవాలి, ఇంకెక్కడ తీసుకోవడానికి లేదు. మరి వాళ్ళకి ఎలా బెనిఫిట్ అండి, తీసుకుంటాం ఓకే అంటే వెరీ సింపుల్ అండి. జనరల్గా నా దగ్గర ఇది ఒకటే పీస్ ఉందండి, మీరు నా దగ్గర కట్టారు, నా దగ్గర ఇది ఒకటే పీస్ ఉంది, నేను స్టోర్ పెట్టుకున్నాను. ఒక కస్టమర్ వస్తారు, చూస్తారు, నచ్చలేదు, వెళ్ళిపోతారు. ఇంకో కస్టమర్ వస్తారు, చూస్తారు, నచ్చలేదు, వెళ్ళిపోతారు. కానీ మీ దగ్గర నేను మనీ తీసుకున్నా, ఇప్పుడు ఉన్నది ఒకటే, నెక్లెస్ నచ్చినా నచ్చకపోయినా తీసుకోవాలి. లేదు అంటే ఏం చేయాలి, ఇదే ఐటెంని నేను ఇంకొకలా మార్చాల్సి ఉంటుంది అంతే. సో రీడిజైన్, సో దానికి నాకు వేస్టేజ్ అవుతుంది కదా. వెరీ సింపుల్, నేను ఏదైతే గోల్డ్ని మళ్ళీ నేను రీడిజైన్లోకి తీసుకురావాలో ఆ వేస్టేజే లేకుండా నాకు మిగులుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, నాకు క్యాష్ రొటేషన్ అవుతుంది. నేను ఆ క్యాష్ని టర్న్ ఓవర్గా యూజ్ చేస్తూ అండ్ దాని నుంచి కూడా నేను లోన్ తెచ్చుకునే అవకాశం ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇంత అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ కడుతున్నప్పుడు వాళ్ళు ఏ బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళకంటూ ఆ వర్కింగ్ క్యాపిటల్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇన్ని రకాల అడ్వాంటేజెస్ గోల్డ్ షాప్స్కి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అనేది బాగుంటుంది. ఇది సింపుల్గా ఎవరికో వన్ సైడ్గా లేకుండా ఇద్దరికీ విన్ విన్ సిచ్యువేషనే. కట్టేటప్పుడు నాకు బెనిఫిట్ అవుతుంది అండ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దామంటే నెంబర్ ఆఫ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఉన్నాయని చెప్పాను. అంటే గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలంటే ఒక 5 డిఫరెంట్ వేస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఒక వీడియో అయితే చేశాను. అది ఈ వీడియో డెఫినెట్గా చూడండి. అండ్ అందులో అన్నిటిలో కల్లా 5 డిఫరెంట్ వేస్లో మనకి 2 పనికొచ్చే ఉన్నాయి. ఒకటి సావరిన్ గోల్డ్ బాండ్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్. సో ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ కట్టడం వల్ల ఏమవుతుంది అంటే సావరిన్ గోల్డ్ బాండ్ కంటే కూడా నాకు ఇదే బెటర్ అనిపించి నేను ఈ గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఈ స్కీమ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాను, బ్రాండెడ్ స్టోర్స్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు జనరల్గా నేను జ్యువెలరీని తీసుకున్నట్టు ఉంటుంది, జ్యువెలరీని యూజ్ చేసినట్టు ఉంటుంది. ఎప్పుడైనా సరే నాకు ఇంకా వేరే దేనికైనా సరే లోన్ కావాలి అనుకుంటే ఈ గోల్డ్ నేను పెట్టి లోన్ తీసుకురాగలను, లేదు దీన్ని సేల్ చేసి నా యొక్క ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చుకోగలను. అన్నిటికంటే ఇంపార్టెంట్ వన్, నేను ఏదైతే పే చేస్తున్నానో అది జస్ట్ ఒక 5%, 6% వేస్టేజ్ అవుతుంది అంతే, ఇంకేం లేదు. కానీ గోల్డ్ జ్యువెలరీని అయితే యూజ్ చేస్తున్నాను కదా, నేను రోల్డ్ గోల్డ్ వేసుకునే దానికంటే గోల్డే వేసుకుంటాను. సింపుల్ కదా.
సో ఇలా ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫై చేయాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా కొంతమంది ఎఫ్డి, గోల్డ్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, డెట్ ఫండ్స్, ఎన్సిడీస్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫికేషన్స్ ఉండేటప్పుడు గోల్డ్ కూడా ఒక డైవర్సిఫికేషన్. ఒక దేశానికి కానీ, ఒక రాష్ట్రానికి కానీ, ఒక వ్యక్తికి కానీ గోల్డ్ నిల్వలు ఎంతో అవసరం. ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ ఎంతైతే అవసరమో అలానే గోల్డ్ కూడా రిజర్వ్స్ ఉండడం అంత అవసరం. అలాగే మనకి కూడా అత్యవసర పరిస్థితుల్లో గోల్డ్ చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇట్స్ ఏ సేఫెస్ట్ కమోడిటీ అనే చెప్తాను. మీరు ఒకవేళ గోల్డ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మాత్రం సావరిన్ గోల్డ్ బాండ్స్ని అయితే పెట్టాను, దీంట్లోనే పెడతాను. బట్ సావరిన్ గోల్డ్ బాండ్స్లో కూడా పెట్టొచ్చు, ఎందుకంటే అక్కడ మనకు 2.5% ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ గోల్డ్ రేట్ పెరిగితే పెరిగింది అమ్ముకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎటువంటి ట్యాక్సెస్, జిఎస్టీస్ ఏమీ ఉండవు. అండ్ ఎక్కడ కానీ చూసుకుంటే ఒక 3% అనేది జిఎస్టీ రూపంలో ఎగిరిపోతుంది కాబట్టి డెఫినెట్గా 3% అక్కడ లాసు. నెక్స్ట్ ఇంకో 2% ఎక్స్ట్రాగా మనం అప్పుడు స్టోన్స్ కావచ్చు ఏవైతే ఉన్నాయో డిజైన్కి వీటికి పే చేసి ఉంటామో అది కూడా పోతుంది. కాబట్టి 5% అనేది ఇక్కడ లాసు. కాకపోతే ఆ 5% నేను యూస్ చేశాను అనే ఒక తృప్తి మీకు ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళాలి అనుకుంటే ఎలా వెళ్ళండి. కాకపోతే మీకు లాక్-ఇన్ అనేది మనకి ఈ యొక్క సావరిన్ గోల్డ్ బాండ్స్లో ఉంటుంది, దీంట్లో లాక్-ఇన్ ఏం లేదు. అలా మనం ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్లో పెడితే చాలా చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. అండ్ మీ యొక్క వ్యూని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళు ఎక్కువగా చిట్స్ పెడుతూ ఉంటారు. అండ్ ఆ చిట్స్ కట్టే బదులు మీరు ఇక్కడ చిట్ కట్టండి సరిపోతుంది. అంటే కిటీ పార్టీస్ అవి పెట్టి అలా చేసుకుంటారు. సో దానివల్ల మనీ అనేది లాసే తప్ప మీకైతే ప్రాఫిట్ ఉండదు. సో ఇక్కడ పెడితే కనీసం 1 రూపీ అయినా ప్రాఫిట్ చూస్తారు కాబట్టి డెఫినెట్గా మీరు అక్కడ చిట్టీలో పెట్టే మనీ ఏదైతే ఉందో ఇక్కడ గోల్డ్లో పెట్టుకోండి, మీకే యూజ్ ఉంటుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా డెఫినెట్గా ఇది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఓకే, అండ్ ఈ వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను, క్లియర్ కట్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.